హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 15,000 నుంచి 20,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి కొన్ని మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాము. మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 20,000 ఉన్నట్టయితే, మీరు ఒక మొబైల్ కోసం సెట్ చేస్తున్నట్టయితే ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. లాస్ట్ సేల్తో పోల్చినప్పుడు మొబైల్ యొక్క ప్రైజెస్ అయితే చాలా హైక్ అయితే అయ్యాయి. అయినప్పటికీ కూడా వర్త్ అయిన మొబైల్స్ గురించి అయితే మీకు చెప్తాను. ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇందులో మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 70 Pro. ఈ మొబైల్ చూసినట్టయితే లాంచ్ అయినప్పుడు 18,000 ప్రైస్ రేంజ్లో అయితే లాంచ్ అయితే అయింది. కానీ ఇప్పుడు 15,499 రూపీస్కి అయితే వస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్. ఇది చూసినట్టయితే బ్లాక్ గ్లాస్ డిజైన్తో అయితే వస్తుంది. ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టోకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. మీ డే టు డే టాస్క్ లోపల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చిన్న గేమ్స్ కూడా మీరు ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. ర్యామ్ చూసినట్టయితే 8GB ఉంటుంది. 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. ఇందులో మెయిన్ వచ్చేసి కెమెరా అయితే చాలా హైలైట్ అయితే ఉంటుంది. 50MP OIS సపోర్ట్తో ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా ఉంటుంది. 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఇందులో ఉంటుంది. మీ ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి. ఇంకా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్తో అయితే దీన్ని ఇస్తున్నారు. Android 14తో వస్తుంది. రియల్మీ UI అయితే వస్తుంది. ఇది 2+3 అప్డేట్స్ అయితే ఇందులో ఇస్తున్నారు. మీకు ఒక మంచి డిజైన్తోని మంచి కెమెరాలు ఉన్నటువంటి ఫోన్ అండర్ 15,000 అండ్ 16,000 మధ్యలో రావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోండి. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు 15,499 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ నుంచి వెళ్ళి ఐక్యూ Z9 అండ్ వివో నుంచి చూసినట్టయితే వివో T3. రెండు మొబైల్ కూడా సేమ్ మొబైల్. ఐక్యూ చూసినట్టయితే మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. వివో చూసినట్టయితే మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. వీటి యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు లాంచ్ అయినప్పుడు 18,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే లాంచ్ అయింది. కానీ ఇప్పుడు మీరు కొందామనుకుంటే మాత్రం ఇది మీకు 16,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే వచ్చేస్తుంది. ఇందులో పవర్ఫుల్ ప్రాసెసర్ అయినటువంటి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే ఉంటుంది. గేమ్లను అయితే ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. అదేవిధంగా డే టు డే టాస్క్లను కూడా ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అయితే ఉంటుంది. ఇందులో కెమెరా గురించి చూసినట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 2MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. దీనిలో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా అయితే మిస్ అయితే అయింది. అదొక మేజర్ కాంప్రమైజ్ అయితే చెప్పుకోవచ్చు. 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్తో అయితే దీన్ని ఇస్తున్నారు. ఇంకా ఇది Android 14తో అయితే వస్తుంది. ఫన్ టచ్ OSతో అయితే వస్తుంది. 2+3 అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ప్రజెంట్ వచ్చేసి మనకు 15,999 రూపీస్కి అయితే అవైలబుల్ అయితే ఉంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో నుంచి మోటో G85. ఎవరైతే మంచి డిజైన్ ఉండాలి, మంచి కెమెరాలు ఉండాలి, మంచి బ్యాటరీ సపోర్ట్ ఉండాలి, పర్ఫార్మెన్స్ అంత యావరేజ్ ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈ మొబైల్ చూసినట్టంటే స్లిమ్ డిజైన్తో వస్తుంది. వ్యాగన్ లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది. ఫుల్ HD+ OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇక దీనిలో ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 6S Gen 1 ప్రాసెసర్ని అయితే ఇందులో వాడారు. ఈ ప్రైస్ రేంజ్లో ఈ వర్త్ అయిన ప్రాసెసర్ అయితే కాదు. అండర్ 15,000లో వచ్చేటువంటి ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ చూసినట్టయితే వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు 4K అయితే రికార్డింగ్ అయితే చేయలేదు. ఇంకా అదేవిధంగా వీడియో చూస్తున్నప్పుడు 4K లోపల వీడియో అయితే రన్ అయితే చేయలేదు. ఎందుకంటే ఈ ప్రాసెసర్కు అంత కెపాసిటీ అయితే ఉండదు. ఇంకా దీనిలో చూసినట్టయితే ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. LPDDR4X ర్యామ్ టైప్, UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. దీనిలో కెమెరాలు అయితే హైలైట్ అనేది చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 50MP LYT 600 సెన్సార్తో ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది. 32MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ రేంజ్ లోపల కెమెరాకి అయితే దీన్ని బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్తో అయితే దీన్ని ఇస్తున్నారు. అది చూసినట్టయితే Android 14తో అయితే వస్తుంది. అలో UI అయితే వస్తుంది. స్టాక్ Android అయితే చెప్పుకోవచ్చు. 3+4 అప్డేట్స్ అయితే ఇందులో ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ప్రజెంట్ అయితే మనకు 17,999 రూపీస్కి అయితే అవైలబుల్ అయితే ఉంది.
నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుంచి పోకో X6. ఈ ప్రైస్ రేంజ్ లోపల ఈ బెస్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. మనకు ఇది లాంచ్ అయినప్పుడు చూసినట్టయితే 19,000 అయితే ప్రైస్ రేంజ్ లోపల అయితే లాంచ్ అయింది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇది 17,499 రూపీస్కి అయితే అవైలబుల్ అయితే ఉంది. దసరా సేల్ కానీ దీపావళి సేల్లో చూసినట్టయితే ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ప్రైజ్లు హైక్ అయ్యాయి కాబట్టి ప్రజెంట్ అయితే మనకు 17,499 రూపీస్కి అయితే అవైలబుల్ అయితే ఉంది. అయినప్పటికీ కూడా ది బెస్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు, మంచి వర్త్ అయిన మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇందులో ఉన్నటువంటి స్పెసిఫికేషన్ను బట్టి చూస్తే దీనిలో ఒక మేజర్ కాంప్రమైజ్ ఏంటంటే కెమెరాలు యావరేజ్ అయితే ఉంటాయి. మిగతా అన్ని ఆస్పెక్ట్లలో ఇది బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. దీనిలో డిస్ప్లే చూసినట్టయితే 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. డిస్ప్లేకి డాల్బీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని అయితే ఇందులో ఇచ్చారు. ఈ ప్రైస్ రేంజ్ లోపల ఇదొక మంచి ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. అంత హెవీ గేమ్లని కాకుండా మీ నార్మల్ గేమ్లను అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అదేవిధంగా మీ డే టు డే టాస్కుల లోపల ఇది ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. దీనిలో ఇంకో హైలైట్ ఏంటంటే ఇది 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. దీనిలో కెమెరాలు చూసినట్టయితే కెమెరాలు అయితే యావరేజ్ అయితే ఉంటాయి. డే లైట్లో ఓకే, బట్ నైట్లో మాత్రం అంత బాగా ఉండవు కెమెరాలు. 64MP OIS సపోర్ట్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది. 2MP డెప్త్ కెమెరా ఉంటుంది. 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరా ద్వారా మీరు 4K లోపల వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనిలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే ఇస్తున్నారు. ఒక డే ఈజీగా వస్తుంది మీకు. ఛార్జింగ్ కూడా ఒక 45 to 50 మినిట్స్లో ఫుల్ అయితే అవుతుంది. Android 14 అయితే వస్తుంది. ఫన్ టచ్ OS అయితే వస్తుంది. 2+3 అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. మీకు ఒక కెమెరా తప్పి అన్ని ఆస్పెక్ట్లలో ఇది బాగానే ఉంటుంది. మీరు ఈజీగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైస్ వచ్చేసి 17,499 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే ఐక్యూ నుంచి ఐక్యూ Z9s. ఈ మొబైల్ చూసినట్టయితే కర్వ్డ్ డిస్ప్లేతోనైతే వస్తుంది. ఇంతకుముందు చెప్పినటువంటి ఐక్యూ Z9తో పోల్చినప్పుడు ఒక ప్రాసెసర్ పరంగా తప్ప మిగతా అన్ని ఆస్పెక్ట్లలో ఇది ది బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. డిస్ప్లే కానీ, బ్యాటరీ కానీ, లేదంటే కెమెరా కానీ అన్నిట్లలో ఇది ది బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. స్నాప్డ్రాగన్ 7300 ఎనర్జీ ప్రాసెసర్తోనైతే ఇస్తున్నారు. ఐక్యూ Z9 అంతా కాకుండా కొంచెం తక్కువనైతే ఉంటుంది పర్ఫార్మెన్స్. అయినప్పటికీ ది బెస్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో 8GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. దీనిలోని కెమెరాల గురించి చూసినట్టయితే 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 2MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా అయితే మిస్ అయితే అవుతుంది. ఇది ఒక మేజర్ కాంప్రమైజ్. 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇంకా దీనిలో బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తోనైతే ఇస్తున్నారు. మీకు ఒక డే మొత్తం ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇది Android 14తోనైతే వస్తుంది. ఫన్ టచ్ OSతోనైతే వస్తుంది. 2+3 అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు లాంచ్ అయినప్పుడు 20,000 పైనే లాంచ్ అయింది. కాకపోతే ఇప్పుడు మనకు 17,999 రూపాయలకైతే అవైలబుల్ అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ 15 నుంచి 20,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి మొబైల్స్. గన్ షాట్గా నేనైతే ఏ మొబైల్ తీసుకుంటా అంటే 15,000 ప్రైస్ రేంజ్ లోపల చూసినట్టయితే రియల్మీ నార్జో 70 Pro అదేవిధంగా 17,000 ప్రైస్ రేంజ్ లోపల పోకో X 18,000 ప్రైస్ రేంజ్ లోపల ఐక్యూ Z9s అయితే తీసుకుంటా నేనైతే. ఈ మొబైల్లో నుంచి మీకు ఏ మొబైల్ నచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.